హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో మనము మన ఏపీడిఎస్సికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్, మనకి ఎగ్జామ్ ఓరియంట్గా 100% గన్ షాట్ బిట్స్ అనేటటువంటివి ఈ వీడియో డిస్కషన్ అయితే చేద్దాం. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారో ఇటువంటి ఇంపార్టెంట్ గన్ షాట్ బిట్స్, షూర్ బిట్స్ అనేటటువంటివి మీరు ఇంకా మరిన్ని ఎక్కువగా పొందగలరు. ఓకేనా? రైట్, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. వచ్చేయండి. మొట్టమొదటి ప్రశ్న, ఎగిరే హెలికాప్టర్ను చూసిన విద్యార్థులు పంట పొలాలకు మందులను పిచికారీ చేయడానికి హెలికాప్టర్ను పోలినటువంటి డ్రోన్లను రూపొందించడం అనేది ఏ రకమైన విజ్ఞాన శాస్త్ర విలువ? ఆప్షన్స్: శాస్త్రీయ వైఖరి విలువ, విరామకాల సద్వినియోగ విలువ, సృజనాత్మక విలువ, ఉపయోగితా విలువ. ఏ విలువ అండి? రైట్ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, రైట్, నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను. సృజనాత్మక విలువ అండి. ఓకేనా? అంటే విద్యార్థి ఏం చేశాడంటే అక్కడ ప్రధానంగా ఒకదాన్ని చూసుకొని దాని నుంచి నేను అది హెలికాప్టర్ని చూసి డ్రోన్ను రూపొందించాలనేటటువంటి అతని యొక్క ఆలోచన అతనికి సృజనాత్మకంగా వచ్చింది తన మెదడులో. కాబట్టి హెలికాప్టర్ను చూసి డ్రోన్ రూపొందించాడు. అది అతని యొక్క సృజనాత్మక విలువకు సంబంధించి తెలియజేస్తుంది ఇక్కడ. రైట్, నెక్స్ట్ బిట్. పిల్లల మానసిక వికాసానికి దోహదపడే అంశాలను, శారీరక వికాసానికి దోహదపడే అంశాలను సమన్వయం చేసి బోధన జరపాలని తెలియజేసినటువంటి వారెవరు? జాతీయ విద్యా విధానం 1986, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం ఏపీఎస్సీఎఫ్ 2011, విద్యా హక్కు చట్టం ఆర్టీ 2009, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. ఏదండి రైట్ ఆన్సర్? మనం చూసుకున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సెకండ్ ప్రశ్నకి సెకండ్ అని చెప్పి ఆ తర్వాత మీరు రైట్ ఆన్సర్ అయితే తెలియజేయరు. ఓకేనా? రైట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆర్టీ 2009 అండి. కానీ విద్యా హక్కు చట్టం 2009 పిల్లల మానసిక వికాసానికి దోహదపడే అంశాలను, శారీరక వికాసానికి దోహదపడే అంశాలను సమన్వయం చేసి బోధన జరపాలని చెప్పింది విద్యా హక్కు చట్టం 2009. నెక్స్ట్ బిట్. ఎందుకు, ఏమిటి, ప్రశ్నించడం ద్వారా ఆలోచింపచేయడం ఏ రకమైనటువంటి ఆలోచన నైపుణ్యము? ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. ప్రతిస్పందించడము, హేతుబద్ధంగా ఆలోచించడము, సృజనాత్మక ఆలోచనలు, విమర్శనాత్మక ఆలోచనలు. ఎందుకు ఫలానా పని జరిగిందంటే ఎందుకు జరిగింది, ఏమిటది అనేటటువంటి ప్రశ్నలు మనలో మెదులున్నాయంటే, మన యొక్క మెదడులో వస్తున్నాయంటే, మనం ఆలోచింపజేస్తున్నామంటే, మన మెదడు ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉందంటే అప్పుడు మనలో ఉన్నటువంటి నైపుణ్యం ఏంటంటే, ఆ యొక్క స్కిల్ ఏమిటంటే విమర్శనాత్మకంగా ఆలోచిస్తున్నాం అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించాలి. ఎందుకు, ఏమిటి, ఎలా అనేటటువంటి ప్రశ్నించడం ద్వారా, ఆలోచింపజేయడం ద్వారా విద్యార్థులు ఏ రకమైనటువంటి ఆలోచన నైపుణ్యాన్ని పెంపొందించవచ్చాయా అంటే విమర్శనాత్మక ఆలోచనలు అనేటటువంటివి పెంపొందించవచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్ బిట్. స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఈ యొక్క లోహాల మిశ్రమం. ఏ లోహాలు? ఇనుము మరియు కార్బన్, ఇనుము మరియు మాంగనీస్, ఇనుము, నికెల్ మరియు క్రోమియం, ఇనుము, మాంగనీస్ మరియు కాపర్. రైట్ ఆన్సర్ కామెంట్ ప్లీజ్. రైట్ ఫ్రెండ్స్, రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇనుము, నికెల్ మరియు క్రోమియం యొక్క ఈ యొక్క లోహాల మిశ్రమమే ఈ యొక్క స్టెయిన్లెస్ స్టీల్ అనేది. ఓకే, రైట్, నెక్స్ట్ బిట్. కుట్టు యంత్రపు సూది యొక్క చలనం రేఖీయ చలనమా, ఆవర్తన చలనమా, భ్రమణ చలనమా, ఆవర్తన మరియు భ్రమణ చలనాలు రెండూనా? రైట్ ఆన్సర్ ప్లీజ్ ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆవర్తన చలనం మాత్రమేనండి. కుట్టు యంత్రపు సూది అనేటటువంటిది ఆవర్తన చలనంకి సంబంధించింది మాత్రమే. ఆవర్తన మరియు భ్రమణ చలనం అనేది లేదు, అది ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది. అతను ఆ యొక్క దర్జీ ఎవరైతే ఉంటారో అతను తొక్కుతూ ఉన్నప్పుడు బట్టను ముందుకు జరుపుతాడు అంతే తప్ప అది అక్కడి నుంచి ఇక్కడికి అదేమి ముందుకు పోవడం, వెనక్కి రావడం అనేది జరగదు. తన యొక్క స్థానంలోనే ఉంటుంది అది. ఓకే, రైట్, నెక్స్ట్ బిట్. జీవావరణ పిరమిడ్ పీఠ భాగంను ఆక్రమించేవి ప్రాథమిక వినియోగదారుల, ద్వితీయ వినియోగదారులు, ఉత్పత్తిదారులు, తృతీయ వినియోగదారులు.
జీవావరణ పిరమిడ్ ఏదైతే ఉందో పిరమిడ్ యొక్క పీఠ భాగంను ఆక్రమించేవి ఏంది అంటే ఉత్పత్తిదారులండి. ఓకేనా. ప్రొడ్యూసర్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తాయో తద్వారానే వాటి నుంచి ముందుగా గడ్డి అనేటటువంటి ప్రాథమిక ఉత్పత్తిదారు అండి. అది దాన్ని కుందేలు తింటుంది. ఓకేనా. ఆ తర్వాత దాన్ని నక్క తింటుంది, ఆ నక్కని సింహం తింటుంది. ఈ విధంగా ఉత్పత్తిదారు, ప్రాథమిక వినియోగదారుడు, ద్వితీయ వినియోగదారుడు, తృతీయ వినియోగదారుడు అనేటటువంటి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అనేటటువంటి వస్తుంది. కాబట్టి జీవవర్ణ పిరమిడ్లో పీఠభాగం ఆక్రమించేది ఉత్పత్తిదారులండి. రైట్. నెక్స్ట్ ఫ్రెండ్స్, టింక్చర్ అయోడిన్ ద్రావణంలో ద్రావణి ఏమిటి? అయోడినా, నీరా, ఆల్కహాలా, అమ్మోనియానా? రైట్ ఆన్సర్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే టింక్చర్ అయోడిన్ ద్రావణంలో ద్రావణి వచ్చేసి ఆల్కహాల్ అవుతుంది. ఓకేనా. రైట్ ఫ్రెండ్స్, ఇక మనం చూసుకున్నట్లయితే ఫైనల్ టచ్గా ఉర్దూ పదాలు ఏమేమి పదాలు ఉన్నాయి మన తెలుగు భాషలో వచ్చినటువంటివి ఇవి చూసుకొని ఈ సెషన్ కంప్లీట్ చేసేద్దాం. ఉర్దూ పదాలు ఛత్రి, ఖాతా, ఈ యొక్క బ్యాంక్స్లో మనం యూజ్ చేస్తాం కదా, ఖాతా తెరవండి అని చెప్పి, ఆ యొక్క ఖాతా నెంబర్ అన్ని ఇవన్నీ. ఓకేనా. ఛత్రి అంటే గొడుగు, ఖాతా అంటే ఓపెన్ చేయడం మన బుక్ని. ఓకేనా, ఖాతా తెరవడం. కలం అంటే పెన్ను, షికారు వేయడం, బజారు, బేజారు, జగడం, గొడవపడడం. సిపాయి, చౌకీదార్, తమాషా, సిఫారసు, మహలు, సన్నాయి, రొట్టె, రోటీ అంటాం. ఓకేనా. దర్యాప్తు, తుకడా అంటే ముక్క, ఫిరాయించు, మతలబు, తాకీదు, గట్టిగా చెప్పడము, నొక్కి ఒక్క నుంచి చెప్పడము, తాకీదు. కౌలుకి తీసుకోవడం మన పొలము. నవాబు, అటకాయించు, చీటీ, గచ్చు, చాకిరి, నౌకరు, పనోడు. రసీదు, వసూలు, సుల్తాను, ఖైదు, కబ్జా, ఆక్రమించడము. బకాయి, మనకి ఎవరైనా అప్పు ఉంటే దాని బకాయి ఉండడం అంటాం. ఓకేనా. నకలు, కాపీ. ఓకేనా, కాపీ పేస్ట్ అంటాం మన నకలు. బందోబస్తు, కండువా, దగా, డబ్బా, గడబిడ, జాగా అంటే స్థలము. జమ, దఫా, గాబరా. ఓకేనా. దఫా, కబ్జా, ఖాతా అనే పదాలు ఏ భాషా పదాలు అంటే ఉర్దూ భాషా పదాలండి. ఓకేనా. రైట్. ఇంతటితో ఈ సెషన్ కంప్లీట్ చేస్తున్నాం. మరిన్ని ఇంపార్టెంట్ గన్ షాట్ బిట్స్తో మీ ముందైతే ఉంటాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వి విల్ మీట్ నెక్స్ట్ వీడియో. మోర్ దెన్ ఇంపార్టెంట్ బిట్స్ ఫర్ డిఎస్సి or for all competitive exams. Thank you so much.